భారతరత్న డాక్టర్ మరి సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డే పురస్కరించుకొని మరి గురు పూజోత్సవం నిర్వహిస్తున్న సందర్భంగా మరి రవీంద్ర భారతిలో మరి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇస్తున్న సందర్భంగా ఈ యొక్క సభకు సబితేందర్ రెడ్డి విద్యాశాఖ మంత్రి వర్యులు నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క అవార్డీస్ ఫంక్షన్ వీతి న్యూస్లో చూద్దాం. విద్యాశాఖ కార్యదర్శి శ్రీ చంద్ర కుమార్ సుల్తాన్ ఓఎస్ గారిని స్వాగతోపన్యాసం చేస్తున్నట్టు కోరుతున్నాను. ఈనాటి టీచర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన విద్యాశాఖ మంత్రులు శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన యానిమల్ హస్బెండరీ, ఫిషరీస్ అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, మన చైర్మన్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ లింబాజీ గారికి, మన కమిషనర్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ అండ్ కమిషనర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ శ్రీ నవీ మిత్తల్ గారికి, కమిషనర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ శ్రీ ఉమర్ జలీల్ గారికి, డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన గారికి, వేదిక పైన ఉన్న వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ, గౌరవ అతిథిగా వచ్చేసిన శ్రీ కె రఘుత్తం రెడ్డి గారికి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ, అదేవిధంగా నర్సిరెడ్డి గారి ఎమ్మెల్సీ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలు, సాదర్ ఆహ్వానం. ఈరోజు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ మన దేశంలో ప్రథమ ఉపరాష్ట్రపతి, సెకండ్ రాష్ట్రపతి మన దేశంలో. ఆయన జన్మతిథి ఈరోజు. ఆయన ఒక పెద్ద మేధావి, పెద్ద టీచరు. ఆయన జీవనాన్ని అనుసరించి ఆయన బర్త్డేలో ఈ టీచర్స్ డే ఏర్పాటు చేయడం జరుగుతుంది, టీచర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆశయాలు, ఆయన చేసినటువంటి పనులు ఒక టీచర్ కమ్యూనిటీకి ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి ఆయన బర్త్డే రోజును ఈ టీచర్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గురు రాది నా దిక్షు గురు పరమ దేవతం గురు పరతం నాస్తి తస్మై శ్రీ గురుదేవ్ నమ. అంటే దీని శ్లోక మీనింగ్ ఏంటంటే గురువుని ప్రథమ స్థానంలో పెట్టడం జరిగింది. దేవత కంటే ఎక్కువ స్థానంలో గురువుని పెట్టడం జరిగింది. అంటే మన పాతకాలంలో పురాణంలో ఒక గురువు స్థానం ఎంత పెద్దగా ఉంది, అంటే దేవత కంటే ముందు కూడా గురువు స్థానం పెట్టడం జరిగింది ఈ శ్లోక ద్వారా, పురాతన వేద దాంట్లో. నిజంగా చెప్పాలంటే టీచింగ్ ఒక ప్రొఫెషన్ కాదు. టీచింగ్ ఈజ్ నాట్ ఎ జాబ్. టీచింగ్ ఈజ్ బేసికలీ ద బిల్డర్ ఆఫ్ ది సొసైటీ, బిల్డర్ ఆఫ్ ది కంట్రీ, బిల్డర్ ఆఫ్ ది నేషన్. యూ క్రియేట్ అదర్ ప్రొఫెషన్స్. మీ టీచింగ్ ద్వారా వేరే వేరే ప్రొఫెషన్స్ క్రియేట్ అవుతూ ఉంటుంది. యూ క్రియేట్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్, మెడికల్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏది ప్రొఫెషన్ చెప్పాలంటే అది ద టీచర్ విచ్ క్రియేట్స్ ది ప్రొఫెషన్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఇన్ అవర్ సొసైటీ. నన్ ఆఫ్ అస్, నోబడీ కెన్ సే దట్ వీ డింట్ హ్యావ్ ఎ టీచర్ ఇన్ అవర్ లైఫ్. ఎవ్రీబడి, మన అందరూ ఏదో ఒక టీచర్ లైఫ్లో మనం ఒక గురువుగా మనం భావిస్తూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఈరోజు కూడా గుర్తుంటుంది. మన మనసులో ఉంటారు ఆ టీచర్. ఎప్పుడైనా ఎక్కడైనా చదివినప్పుడు ఆ టీచర్ మన మైండ్లో ఉంటారు. అంటే టీచర్ అంటే చెప్పాలంటే ఒక అంత ముఖ్యమైన, అంటే పిల్లలు ఉన్నప్పుడు మేము టీచర్తో స్కూల్లో టీచర్తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము, ఫ్యామిలీతో తక్కువ టైం ఉంటుంది.
వాళ్ళు చెప్పిన మాట మనకు ఎప్పుడు గుర్తుంటుంది. సో యూ బేసికలీ క్రియేట్ ది ఫౌండేషన్ ఇన్ ది చిల్డ్రన్. మీరు వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు అనుసరించి మొత్తం లైఫ్ వాళ్ళు గడుపుతున్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ ఇన్ లైఫ్. ఈరోజు మీరు అందరూ మన విద్యాశాఖ తరఫున కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ కానీ మీరందరూ బెస్ట్ టీచర్గా మీరు ఎంపికయ్యారు. అంటే 2 లక్షల టీచర్లలో మీరు దాదాపు 100 మంది టీచర్లని ఎంపిక చేయడం జరిగిందంటే మీరందరూ ఎంత గొప్ప పని చేసి ఉంటారో మీరు ఒకసారి భావించాల్సిన అవసరం. అంటే బెస్ట్ టీచర్ అవార్డు రావడం అంటే ఒక గుర్తింపు, ఒక సమాజానికి, ఒక టీచర్ కమ్యూనిటీకి, ఒక స్టూడెంట్స్కి ఒక ఉదాహరణ. అంటే టీచర్ ఎలా ఉండాలి, టీచర్ ఎలా వ్యవహరించాలి, ఆ దానికి ఒక ఉదాహరణ మీరు అందరూ ఈరోజు ఈ రవీంద్ర భారతి ఆడిటోరియం మీద కూర్చుంటున్నారు. మీలో ఉన్న గుణం, మీలో ఉన్న కెపాసిటీ, మీలో ఉన్న టాలెంట్, మీలో ఉన్న యాటిట్యూడ్ అవన్నీ వేరే టీచర్లు కూడా రావాలని, మీ ద్వారా ఆ మెసేజ్ ప్రతి టీచర్లో పోవాలని ఈ టీచర్స్ డే కార్యక్రమం జరపడం జరుగుతుంది. టీచర్ షుడ్ నాట్ బి, అంటే ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చూస్తే అంటే మన దగ్గర చాలాసార్లు ఏమవుతుందంటే మెమరైజింగ్ ద ఇన్ఫర్మేషన్ బికమ్స్ అవర్ ఎడ్యుకేషన్. అంటే ఎవరు బాగా మెమరైజ్ చేస్తారు, ఎవరు బాగా మెమరైజ్ చేసి అదేవిధంగా క్వశ్చన్కి ఆన్సర్ రాస్తారు అని వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయని మామూలుగా అట్లా జరుగుతుంది. దాంట్లో మనం మార్పు రావాల్సిన అవసరం ఉంటుంది. మన స్టూడెంట్స్ వాళ్ళ ఆలోచన విధానం, ఆలోచన శక్తి, దాని మీద మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎనలిటికల్ వే ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఎలా చూస్తారు, ఒక ప్రశ్న వచ్చినప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళ భాషలో, వాళ్ళ స్టైల్లో వాళ్ళ దాన్ని ఎలా రెస్పాన్స్ అవుతారని, ఎలా ఆన్సర్ చేస్తారని ఆ డైరెక్షన్లో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మెమరైజింగ్, ఇప్పుడు మన ఈ టెక్నాలజీ వరల్డ్లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ గూగుల్. మీకు ఏది కావాలంటే గూగుల్లో అవైలబుల్ ఉంది. మీరు చక్కగా ఒక సెల్ ఫోన్లోనే మీరు ఒకటి కొట్టేస్తే ఎవ్రీథింగ్, మొత్తం పుస్తకాలు దాంట్లో వచ్చేస్తుంది. అంత పవర్ ఉంది టెక్నాలజీలో. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం దట్ వాజ్ నాట్ దేర్, బట్ టుడే ఇట్ ఈస్ దేర్. ఏ ఫార్ములా కావాలంటే, మ్యాథమెటిక్స్ ఫార్ములా కావాలంటే, ఫిజిక్స్ ఫార్ములా కావాలంటే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ గూగుల్. మనం ఏం చేయాల్సిందంటే ఆ ఫార్ములాని ఎట్లా వాడుకోవాలా, ఆ వాడుకొని తర్వాత రిజల్ట్ వస్తాయి, దాన్ని ఎట్లా మన లైఫ్లో యూజ్ చేయాలా, అంటే అప్లైడ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ వెరీ నెసెసరీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇప్పుడు మనందరికీ తెలుసు, నిన్న మంత్రి గారు వాళ్ళ ప్రసంగంలో చెప్పారు. అంటే మంత్రి గారు వస్తున్నప్పుడు అంటే టీచర్ వాళ్ళ ఇంటి నుంచి పిలిపించి స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి ఒక ప్లేస్లో అంటే వాళ్ళు కూర్చొని చదువు చెప్పేవాడు. అంటే ఎంత కమిట్మెంట్ టీచర్లో ఉంటుంది అంటే ప్రతి పిల్లల దగ్గర పోయి వాళ్ళని తీసుకురావడం, పిలవడం అంటే ఆ రకాల కమిట్మెంట్ ఉండేది. నిన్న కూడా మంత్రి గారు ఒక స్పెషల్ అవార్డు ఎంపిక చేయడం జరిగింది. ఒక లేడీ టీచర్ మన దగ్గర ఉన్నారు ఇక్కడ. అంటే వాళ్ళ స్కూల్ బంద్ ఉన్నప్పుడు ఎక్కడైనా గ్రామంలో గోడ మీద రాసుకొని ఆమె చదువు చెప్తుంది. అంటే అటువంటి కమిట్మెంట్స్ మన టీచర్స్లో ఉన్నాయి. అంటే నిజంగా చెప్పాలంటే వీఆర్ బ్లెస్డ్, మన అందరూ బ్లెస్డ్గా ఉన్నాము దట్ వీ హ్యావ్ టీచర్స్ లైక్ ఆల్ ఆఫ్ యూ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అండ్ ఐమ్ షూర్ వచ్చే సమయంలో మన ఈ వ్యవస్థని మన చేంజ్ చేసుకుని మనల్ని కొద్దిగా బెటర్ చేసుకుంటూ ఆ స్టూడెంట్స్ను ఎనలైటికల్, అదేవిధంగా వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఆ డైరెక్షన్లో మన పోదాము అని మీ ద్వారా అది మేము భావిస్తున్నాం. ఇప్పుడు మనందరికీ తెలుసు, లాస్ట్ 1 ఇయర్లో మేము చాలా కష్టమైన టైంలో పోయాం. మనం కోవిడ్, అన్ని రకాల బాధలు వచ్చినాయి, స్కూల్స్ క్లోజ్ అయినాయి, పిల్లలు వాళ్ళ స్కూల్కి పోలేకపోయారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మనం చేసాము, దాంతో మరి ఎంతమందికి ఎడ్యుకేషన్ రీచ్ అయింది మనకు తెలియదు. దాదాపు ఒక 7th క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు 9th క్లాస్కి వచ్చేస్తున్నారు, 6th క్లాస్ స్టూడెంట్ ఇప్పుడు 8th క్లాస్కి వచ్చేస్తున్నారు. నిజంగా వాళ్ళు 7th క్లాస్ లేదా ఏదో తరగతి వాళ్ళు చదువులే, డైరెక్ట్గా వాళ్ళు హైయర్ క్లాస్లో వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆ స్కూల్ ఓపెన్ అయిపోయింది. మీ అందరితో ఏం రిక్వెస్ట్ ఉంది అంటే వాళ్ళని ఒక నెల కనీసం వాళ్ళని పాత క్లాస్ ఒక రిఫ్రెషింగ్ చేయాలి. ఎందుకంటే 6th క్లాస్ వాళ్ళు డైరెక్ట్ 8th క్లాస్కి వచ్చినప్పుడు ఆ లెసన్ మీరు చెప్తే చాలాసార్లు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే దేర్ ఇస్ ఎ గ్యాప్.
ఒక గ్యాప్ అయిపోయింది. ఫిజిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, బయాలజీ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, అది గ్యాప్ వచ్చింది. తప్పనిసరిగా మీ అందరికీ రిక్వెస్ట్ ఏముందంటే మీరు తప్పనిసరిగా మీరు ఆ ఒక రిఫ్రెషర్ కోర్స్ కనీసం ఒక నెల చేయాలి. సో దట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది నెక్స్ట్ క్లాస్. అది బ్రిడ్జ్, ఒక బ్రిడ్జ్ లాగా మీరు అది క్లాస్ ఏదో వాళ్ళు చేయలేకపోయారు, దానికి ఒక బ్రిడ్జ్ లాగా తయారు చేసి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళి తీసుకువెళ్ళాల్సిన అవసరం. అదర్వైజ్ it will have a great psychological impact on the minds of the students. I'm sure the teacher community will understand this very, very clearly because you know more than all of us about how to teach and what to teach. ఇప్పుడు స్కూల్ వ్యవస్థలో మన అన్న స్కూల్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని వీ హ్యావ్ టు కీప్ దెమ్ క్లీన్ అని, ప్రతి స్కూల్ క్లీన్ అయిపోవాలా, ప్రతిరోజు చేయాలా. దానికి మన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ని కూడా చెప్పడం జరిగింది, క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూసి ఉంటారు లాస్ట్ 1 వీక్లో వాళ్ళు ఎలా ప్రతి స్కూల్ని ప్రతి కాలేజ్ని ఎట్లా క్లీన్ చేశారు మీరు చూస్తుంటున్నారు. వాళ్ళతో కోఆర్డినేట్ చేసి ప్రతిరోజు ఈ క్లీనింగ్ జరగాల, టాయిలెట్ క్లీన్ జరగాల, అదేవిధంగా ఏదో వాటర్ ట్యాంకర్ ఉంటే వాటర్ ట్యాంక్ కూడా క్లీన్ చేయాల్సింది అవసరం ఉంటుంది. ఇప్పుడు మన పేరెంట్స్లో స్టూడెంట్స్లో ఒక కాన్ఫిడెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు భయంలో ఉంటారు కొంతమంది, అంటే పోతే మరి ఏమవుతుంది, ఏదో కోవిడ్ వచ్చేస్తుందా అని అటువంటి వాళ్ళ దగ్గర అది అప్రిహెన్షన్స్ వాళ్ళ మైండ్లో ఉంటుంది, అనుమానాలు ఉంటుంది. ఈ టీచర్స్ మీరు గ్రామంలో తిరిగి వాళ్ళని కాన్ఫిడెన్స్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఏం కావు, మనం చర్య తీసుకుంటున్నాము, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, మీరు వస్తే మేము మొత్తం అంటే మ్యాక్సిమం కేర్ తీసుకుంటున్నాము, అవన్నీ వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్తో తప్పనిసరిగా మన పాఠశాలలు ఇప్పుడు దాదాపు 45-50% వరకు అటెండెన్స్ వచ్చినాయి ఈ 2-3 రోజుల్లోనే. మిగతా స్టూడెంట్స్ కూడా వచ్చే మీరు వాళ్ళని కాన్ఫిడెన్స్ ఇస్తే వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సమాజంలో ఉన్నప్పుడు వ్యాధులు ఉంటుంది, ఆ వ్యాధులకు మొత్తం భయం పడి మన మొత్తం వ్యవస్థని బంద్ చేయడం అది సాధ్యం ఉండదు. మన టైం మనం ఎక్స్పెరిమెంట్ చేయాలి. కొంత రిస్క్ ఉంటుంది కానీ మనం తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు భవిష్యత్ ఎడ్యుకేషన్ మీద ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కొత్త విద్యార్థి అనుకోండి, క్లాస్ 1-2లో వాళ్ళు చేరారు, వాళ్ళకి దే హ్యావ్ నో ఎడ్యుకేషన్. నిజం చెప్పాలంటే దే ఇస్ నో ఎడ్యుకేషన్ టు దెమ్. ఈ ఆన్లైన్ మనం చెప్తున్నాం కానీ వాళ్ళు ఎంత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎంత దాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు మనకు తెలియదు. సో మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ విల్ బీ దట్ ప్లీజ్ మీ లెవెల్లో మీకు ఎంత సాధ్యమైన వరకు మీరు స్టూడెంట్స్ని, పేరెంట్స్ని కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం. వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ కోవిడ్. మన స్కూల్లో కోవిడ్ నామ్స్ పాటించాలి, మాస్క్ స్టూడెంట్స్ తప్పనిసరిగా ధరించాలి, కొంత సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. మన ఈసారి స్కూల్ ఓపెన్ తర్వాత వీ హ్యావ్ టు టేక్ ఆల్ అవర్ ఎఫర్ట్ టు ఇన్ష్యూర్ దట్ ద స్కూల్ డజంట్ గెట్ క్లోజ్డ్ అగైన్. అది మన మీద చాలా వరకు డిపెండ్ అవుతుంది. మనం ఎలా వ్యవహరిస్తే అలా దాని మీద రిజల్ట్స్ వస్తాయి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది అవార్డీస్ టుడే బికాజ్ యూ ఆర్ ది బెస్ట్. In this program, I welcome all the dignitaries, our ministers, our MLCs, vice chancellors, all the officials, and all the family members of the awardees who have come here to witness the occasion, this momentous occasion in their life, because one of your family member is awarded the best teacher in the state. So I wish you all the best again, once again. And I congratulate you once again and thank you once again.